ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనతనొందును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, మనుషుల జీవితంలో గర్వం తెచ్చే పతనాన్ని, అలాగే వినయ స్వభావం దేవుని కృప ద్వారా తెచ్చే అత్యున్నత ఘనతను ఈ వచనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో మనుషులు తమ అంతరంగంలో ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారనే దానిపైనే వారి హెచ్చింపు లేదా పతనం ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం ఇక్కడ 2 విభిన్న మార్గాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా, ఎవని గర్వము వానిని తగ్గించును అని ఉంది. ఇక్కడ గర్వం అంటే తన సొంత బలాన్ని, జ్ఞానాన్ని, హోదాన్ని లేదా ఆస్తులను చూసుకొని ఇతరులను చిన్నచూపు చూసే అహంకార స్వభావం. బైబిల్ గ్రంథంలో దేవుడు గర్విష్ఠులను ఎప్పుడూ ప్రతిఘటిస్తాడు. మనిషి ఎంతగా ఎదిగానని అనుకున్నా అతని గర్వమే అతని పతనానికి మూలమవుతుంది. గర్వంతో కూడిన ఏ ప్రయాణము నిలకడగా ఉండదు. అది ఖచ్చితంగా అవమానంలోకి, పతనంలోకి నడిపిస్తుంది. ఉదాహరణకు, పరలోకంలో అత్యంత తేజోమయమైన దేవదూతగా ఉన్న లూసిఫర్ తన అందాన్ని మరియు ఉన్నత స్థితిని చూసుకొని గర్వపడ్డాడు. నేను ఆకాశమునకు ఎక్కుదును, దేవుని నక్షత్రముల కంటే నా సింహాసమును హెచ్చించుకొందును అని అనుకున్నాడు. అతని గర్వం కారణంగా దేవుడు అతన్ని పరలోకం నుండి కిందికి పడద్రోశాడు. నేడు అపవాదిగా, సాతానుగా మారిన వాడు శాశ్వతమైన అవమానాన్ని, నాశనాన్ని ఎదుర్కొంటున్నాడు. అలాగే బబులోను రాజైన నెబుకద్నెజరు ఒకరోజు తన రాజభవనం మీద నడుస్తూ, నేను నా బల పరాక్రమముల చేత నా రాజధానిగా ఉండవలనని కట్టించిన ఈ గొప్ప బబులోను మహాపట్టణము ఇదే గదా అని తన ఘనతను చూసుకొని గర్వపడ్డాడు. ఆ మాటలు అతని నోట నుండి రాగానే దేవుని తీర్పు దిగి వచ్చింది. రాజు వెంటనే మానవ సమాజం నుండి త్రోసివేయబడ్డాడు. పశువుల వలె గడ్డి తింటూ 7 ఏళ్ల పాటు పిచ్చివాడిగా అడవిలో గడపవలసి వచ్చింది. తన గర్వం అణిగిన తర్వాతే అతనికి మళ్లీ జ్ఞానం, రాజ్యం దక్కాయి. ప్రియులారా, దేవుడు మానవునికి లేదా సృష్టికి ఇచ్చిన బలం, ఐశ్వర్యం, జ్ఞానం, హోదా వంటివి ఆయన అనుగ్రహించిన వరాలే తప్ప మనం స్వంతంగా సంపాదించుకున్నవి కావు. వాటిని చూసుకొని ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో, ఇతరులను తక్కువగా చూస్తారో వారి పతనం కూడా అంతే ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంతటి ఉన్నత స్థితికి చేరుకున్నా వినమ్రతను కోల్పోకుండా దేవుని ఎడల భయభక్తులతో నడవడం వల్లే జీవితానికి నిజమైన నిలకడ, శాంతి లభిస్తాయి. అహంకారం ఎప్పుడు నాశనానికే దారితీస్తుంది. రెండవదిగా, వినయ మనస్కుడు ఘనతనొందును అని ఉంది. సమస్తానికి దేవునిపై ఆధారపడుతూ తోటి వారి పట్ల ఎంతో నమ్రతతో ఒదిగి ఉండే వినయ మనస్కుడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా అలాంటి వ్యక్తిని ఎత్తిపట్టి ఘనతను అనుగ్రహిస్తాడు. వినయమే మనిషికి నిజమైన ఆభరణం. ఒదిగి ఉండేవానిని దేవుడు ఎప్పుడూ తలొగ్గనివ్వడు, ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఉదాహరణకు, యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, అన్యాయాలు ఎదుర్కొన్నాడు. స్వప్నాల భావాలు చెప్పే ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నప్పటికీ అతను ఎప్పుడు తనను తాను గొప్పగా చెప్పుకోలేదు. ఫరో రాజు ముందు నిలబడినప్పుడు తనకున్న ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడని చెప్పి సమస్త మహిమను దేవునికి ఆపాదించాడు. తాను తప్పు చేయకపోయినా బందీఖానాలో అనుకోతో ఉన్నాడు. అతని వినయాన్ని, దేవుని ఎడల అతనికి ఉన్న నమ్మకాన్ని చూసి దేవుడు అతన్ని గొప్పగా హెచ్చించాడు. బందీఖానాలో ఉన్న యోసేపును ఫరో రాజు వెంటనే పిలిచి ఐగుప్తు దేశం మొత్తానికి 2వ ప్రధానిగా నియమించాడు. ఫరో తర్వాత అంతటి అధికారము, ఘనత యోసేపుకు దక్కాయి. అలాగే దావీదు తన తండ్రి ఇంటిలో ఎవరికీ లెక్కలేని చిన్న కొడుకు, గొర్రెలను కాసే సాధారణమైన కుర్రవాడు. సౌలు రాజు అతన్ని వేధించినప్పటికీ దేవుడు అభిషేకించిన రాజు మీద చెయ్యి వేయడానికి ఒప్పుకోలేదు. ఎప్పుడు దేవుని ముందర తనను తాను తగ్గించుకుంటూ, నేనెవర్ని, నా కుటుంబం ఏపాటిది అని ఎంతో దీనత్వంతో ప్రవర్తించాడు. మనుషుల దృష్టిలో చిన్నవాడైన దావీదును దేవుడు చూశాడు. గొర్రెల కాపరిగా ఉన్నవాడిని ఇజ్రాయేలు దేశానికి మహారాజుగా హెచ్చించాడు. అతని వంశం నుండి రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించేలా శాశ్వతమైన ఘనతను అనుగ్రహించాడు. ఈ ఉదాహరణల ద్వారా స్పష్టమయ్యే సత్యం ఏమిటంటే, తనను తాను తగ్గించుకొని సమస్తానికి దేవునిపై ఆధారపడే వారితోనే దేవుడు నిలబడతాడు. యోసేపు మరియు దావీదులు తమ జీవితంలో ఎన్నో శ్రమలను, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ ఏ క్షణంలోనూ అహంకారానికి తావివ్వకుండా దేవుని ముందర ఎంతో దీనత్వంతో, వినయంతో నడుచుకున్నారు. అందుకే దేవుడు వారిని తగిన సమయంలో అత్యున్నతమైన పదవులలో, ఘనతలో నిలబెట్టాడు. కాబట్టి మానవుడు తన సొంత బలాన్ని లేదా హోదాను నమ్ముకోకుండా ప్రతి విషయంలోనూ వినయ విధేయతలను కలిగి ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా వారిని హెచ్చిస్తాడు. వినయమే మనిషికి నిజమైన అలంకారం, శాశ్వతమైన విజయానికి మూలస్తంభం. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవించే కొద్దిపాటి కాలంలో గర్వంతో మన జీవితాన్ని పతనం వైపునకు నడిపించుకోవడం కంటే వినయ స్వభావంతో దేవుని కృపను స్వతంత్రించుకోవడం ఎంతో శ్రేష్టమైనది. గర్వం మనిషిని తాత్కాలికంగా పైకి లేపినట్లు కనిపించినా అది ఖచ్చితంగా అవమానంలోనూ, నాశనంలోనూ ముగుస్తుంది. వినయం మనిషిని ఎంతటి అగాధాల నుండైనా పైకి లేపి
దేవుని సముఖంలో శాశ్వతమైన ఘనతను హెచ్చింపును అనుగ్రహిస్తుంది. కనుక ఈ రోజు వాగ్దానాన్ని బట్టి మనము మన అంతరంగాలను పరిశీలించుకుందాం. మన జీవితంలో ఏ కోశాననైనా అహంకారం, స్వయం శక్తిని నమ్ముకునే నైజం ఉంటే వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రతి విషయంలోనూ ప్రభువు ముందర మనలను మనం తగ్గించుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవని గర్వము వానిని తగ్గించునని, వినయమనస్కుడు ఘనతనొందునని, ఈ లోకంలో మనుషులు తమ అంతరంగంలో ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారనే దానిపైనే వారి హెచ్చింపు లేదా పతనం ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా జీవితంలో ఎంతటి ఎత్తుకు ఎదిగినా, ఎంతటి ఉన్నత స్థితికి చేరుకున్నా వినమ్రతను కోల్పోకుండా నీ ఎడల భయభక్తులతో నడవడం వల్లే జీవితానికి నిజమైన నిలకడ, శాంతి లభిస్తాయి గనుక, అహంకారం ఎప్పుడు నాశనానికి దారితీస్తుంది గనుక, మా జీవితంలో ఎటువంటి పరిస్థితులలోనూ, ఏ హెచ్చింపు సమయంలోనూ అహంకారానికి, గర్వానికి తావునివ్వకుండా నిత్యము వినయపూర్వకమైన మనస్సును కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, సొంత బలాన్ని లేదా హోదాను నమ్ముకోకుండా ప్రతి విషయంలోనూ వినయ విధేయతలను కలిగి ఉంటే నీవే స్వయంగా వారిని హెచ్చిస్తావు గనుక, వినయమే మనిషికి నిజమైన అలంకారం గనుక, యోసేపు మరియు దావీదుల వల్ల నీ ముందర మమ్ములను మేము తగ్గించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆపాదించే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అడుగులను నీ మార్గంలో నడిపిస్తూ నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను రూపిస్తూ నీవు అనుగ్రహించే నిజమైన ఘనతను, ఆశీర్వాదాలను వారి జీవితంలో స్వతంత్రించుకునే భాగ్యమును ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.